ఒరేయ్ కలి, ఎక్కడున్నావు నువ్వు, నా ముందుకు రావలసినది అనగానే కలి ఒక నల్లటి పురుషుడి ఆకారంలో పరీక్షితుడు ముందు నిలబడ్డాడు. తన చేతిలో ఉన్న ఖడ్గంతో ఇక కలిని సంహరించబోయాడు. కలి చెప్పాడు, నువ్వు రాజువి, హెల్ప్ చేయటం అనేది నీ క్షత్రియ ధర్మం. అలాంటిది ఇది నా కాలం, మరి నేనెక్కడ బ్రతకాలి? కాలధర్మాన్ని ఎలా మారుస్తావు? సత్యత్రేత ద్వాపర కలియుగాలనే 4 వచ్చిపోవాలి. ఆ కలియుగానికి ఉన్న ఒక ధర్మమే నీకు చూపించటం కోసం ఈ ఎద్దు యొక్క 3 కాళ్ళు విరక్కొట్టాను. ఎందుకంటే ధర్మం నిలబడేది 4 మీద. ఏమిటంటే సత్యం, శౌచం, తపం, దయ. కానీ కలియుగంలో తపం ఉండదు, శౌచం ఉండదు, దయ ఉండదు. కేవలం సత్యం అనే ఒక దాని మీదనే నిలబడుతుంది. దాన్ని మనిషి పట్టుకున్నాడా కలియుగంలో వాడు ఈ భవసాగరాన్ని ఈదగలడు. కాబట్టి పరీక్షిత, నన్ను సంహరించటం అనేది నీ వల్ల కాని పని. కాబట్టి నేనెక్కడుండాలో చెప్పు అని తేటతెల్లంగా చెప్పేశాడు పరీక్షితుడికి. ఇక పరీక్షితుడు కూడా తన తెలివిని వాడి ఇప్పుడు ఆలోచించాడు. నువ్వు ఖచ్చితంగా రావలసినదే నువ్వు అంటున్నావు, కాబట్టి నేనెక్కడ చెప్తే నువ్వు అక్కడ మాత్రమే ఉండాలి. సరే పరీక్షిత, నువ్వు నేనుండటానికి ప్లేస్ ఇస్తానంటున్నావు కాబట్టి ఎక్కడ ఉండాలో చెప్పు అన్నాడు. పరీక్షితుడు బాగా ఆలోచించి 4 ప్రదేశాలు చెప్పాడు కలిని ఉండవలసినది నువ్వు ఇక్కడ అని. మొట్టమొదటి అతను చెప్పింది ఏమిటంటే, ఎక్కడైతే మనిషి మాదక ద్రవ్యాలు మత్తులో తులితూగుతూ ఉంటాడో, అంటే మద్యము, డ్రగ్స్, ఈ సిగరెట్లు ఇలాంటివి, ఈ గంజాయిలు, అక్కడ నువ్వు ఉండొచ్చు. సరే అన్నాడు కలి. రెండవది, ఎక్కడైతే దయ కోల్పోయి జీవులను హింసించి విపరీతమైన మాంసాహార భక్షణ చేస్తాడో అక్కడ నువ్వు ఉండొచ్చు. సరే నాయన, అది కూడా మంచిదే. ఇక 3వ ప్రదేశం, ఎక్కడైతే పరస్త్రీ సాంగత్యం కానీ పరపురుష సాంగత్యం కానీ అలాంటి ఇళ్ళు కానీ అలాంటి ప్రదేశాలు కానీ ఇలాంటి చోట కలి ప్రభావం ఉండబోతుంది. ఇక 4, ఎక్కడైతే ఒక మనిషి విపరీతమైన ధనదాహంతో జూదం ఆడతాడో అక్కడ కలి ప్రభావం ఉండబోతుంది అని చెప్పగానే ఇప్పుడు కలిపురుషుడు ఈ 4 విషయాలు భూమండలంలో జరగట్లేదు కాబట్టి నేను చచ్చినా ఒప్పుకోను, ఈ ప్రతిపాదనకి ఇంకొక చోటు నాకు ఇవ్వవలసినది. ఆ చోటు ఎలాంటిదంటే అది నీ రాజ్యంలో ఉండవలసిన చోటు మాత్రమే అనగానే ఇక పరీక్షితుడు చాలా ఆలోచించి, ఎక్కడైతే బంగారం అమితంగా ఉంటుందో అక్కడ నువ్వు బ్రతకమని ఇచ్చాడు. అంటే 4 చెడ్డ ప్రదేశాలు, ఒక్క మంచి ప్రదేశం ఏమిటంటే ఎక్కడ బంగారం ఉంటుందో అక్కడ నువ్వు ఉండవలసినది. ఇక ఆ మాట విన్న కలిపురుషుడు ముఖమంతా వెలిగిపోయింది.